వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయడం లేదని పట్టణ పౌర సంక్షేమం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో కరువు ఏర్పడడంతో రైతులు కూలీలు వలసలు వెళ్లారని, వలసలను నివారించడానికి ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిధులు విడుదల చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించిన వారు ముఖ్యమంత్రి భజనకు తప్పు, జిల్లా అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. అధికారులు పట్టించుకొని జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి విన్నవించాలని వారు కోరారు. పేరొందింది. అటువంటి రాయలసీమ ప్రాంతం ఈరోజు కరువు కాటకాలతో, తర్వాత సాగునీటి తాగునీరు లేక ప్రజలు వలసలు పోతున్నారు. ఆ వలసలు నివారించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2022 జనవరిన